సుజనా సుజనా అమ్మా వస్తున్నాను. ఇందమ్మా ఆంటీ కూర ఇచ్చినారు, అక్కడ పెట్టుకో, రాత్రికి ఇదే తినేద్దాం. సరే అమ్మా. అమ్మా చెప్పు నాయనా. మా స్కూల్లో ఫంక్షన్ జరుగుతుందమ్మా, అందరూ కొత్త డ్రెస్ తీసుకుంటున్నారు. నాకు కూడా కొత్త డ్రెస్ తీసి అమ్మా. నీకే తెలుసు కదా నాయన, నా దగ్గర డబ్బులే లేదు నాయన, ఇంటి బాడికి కూడా కట్టలేదు, ఇంకా డబ్బులు వస్తే తీస్తలే నాయన. ఆహా, నాకు అదంతా తెలీదమ్మా, నాకు ఇప్పుడే డ్రెస్ కావాలమ్మా. నాకు అన్నా కదరా, డబ్బులు వస్తే తీస్తాను కదా, అర్థం చేసుకోరా. నువ్వు ఇప్పుడే అంతే. అమ్మా నీకు ఒక విషయం చెప్పాలమ్మా. నా స్కూల్ ఫీజు కట్టాలమ్మా, అందరూ కట్టేశారు, నేను ఒకటి. ఈ రోజు నా సార్ బయట నిలబెట్టేసినారు, ఎండలో నిలబెడతా అంటే నాకు కంట్లో నీళ్ళు వచ్చేసిందమ్మా. బాధపడుతున్నాయినా, మనకి ఇంక 2 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి, కట్టేద్దాం ఫీజు, సరేనా? సరే అమ్మా. అమ్మా నీకు ఒకటి చెప్పాలి. చెప్పు సుజనా. నీతో పాటు నన్ను కూడా ఎక్కడన్నా పనికి పిలుచుకొని పోవమ్మా, తమ్ముడికి కూడా డ్రెస్ వస్తుంది. అయ్యో, నా బిడ్డలకు అంత కష్టమా నాయన, వద్దు నాయన, నేను అలాంటి పనులకు అంత పంపినాను. అమ్మా నేను పనికి పోయేసి వస్తాను నాయన, సరేనా? తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, నేను పనికి పోయేసి వస్తాను. సరే అమ్మా. అమ్మగారు, ఏమ్మా? మీ ఇంట్లో ఏమైనా పని ఉందా అమ్మా? బాత్రూమ్ కడిగే పని ఉంది మా. బాత్రూమ్ కడిగే పని? సరే అమ్మా, నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారా? ఇస్తామ్మా. ఎక్కడ మా చేయాలి పని? ఇక్కడ. సరే అమ్మా. అమ్మా. ఏమ్మా? పని అంతా చేస్తాను, అక్కడ పెట్టేస్తాను. ఉందండి మా డబ్బులు. థ్యాంక్స్ అమ్మా, ఎప్పుడైనా పని ఉంటే నన్నే పిలవండి. అమ్మా సుజనా. అమ్మా ఏందైనా ఫీజు కట్టాలి అన్నారు, డ్రెస్ ఇద్దరు కలిసి తీసుకోండి నాయన. పనికి పోయినా నేను, ఆ పనికి పోయి డబ్బులు తెచ్చినాను, మీరిద్దరు డ్రెస్ కొనుక్కోండి, నువ్వు ఫీజు కట్టేనా, ఎవ్వరు నేను బయట నిలబడి. మా కోసం ఇంత పని చేస్తున్నావమ్మా, పెద్దయినాక నిన్ను బాగా చూసుకుంటామమ్మా. మీరిద్దరు ఇదేనేమో, పిల్లల కోసం ఏ పని చేయడానికైనా సిద్ధం అవుతుంది. తను ఒక పూట తినకపోయినా పిల్లల కోసం అయితే ఆహారాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకే దేవుడు అన్ని చోట ఉండలేక మనతో అమ్మని పుట్టించాడు. ఈ మా చిన్న షార్ట్ ఫిలిం, అంటే షార్ట్ ఫిలిం అని చెప్పలేము, ఒక చిన్న యాక్టింగ్ స్కిల్ లాగా చేస్తాం మేమైతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే మీ మమ్మీకి షేర్ చేయండి, అలాగే మీ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టండి. నేనైతే ఈ వీడియోని మా అమ్మకైతే అంకితం చేస్తున్నాను. మా చిన్న బుడ్డింకాయలు వీళ్ళు ఎలా చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నాం. సో మంచి మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాం. సో మిస్ చేయకుండా ఉండాలంటే మన ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి.